మహారాష్ట్రలో బీజేపీ గెలుపు ప్రాంతీయ పార్టీలకి మరణ శాసనం అని అన్నారు. అది మన తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే ఎలా ఉండబోతుంది? ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ చంద్రబాబు కొంత ఆందోళన చెందుతున్నట్లుగా మనకు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆయన ఎందుకు ఆందోళన చెందే పరిస్థితి వస్తుంది? చూడొచ్చు. ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ విషయానికి చూసినట్టయితే మనం ఇక్కడ ముందు తమిళనాడు వ్యవహారానికి వెళ్లాల్సి ఉంటుంది. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ ఎవరైతే జయలలిత గారి పార్టీ ఉందో, జయలలిత గారి పార్టీతోని ఇక్కడ బీజేపీకి పొత్తుండేది ఒకప్పుడు. ఆమె జయలలిత గారు మరణించడంతో ఆ పార్టీ దిక్కుమొక్కు లేకుండా తయారైంది. అలాంటి సమయంలో బీజేపీ ఏఐడిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని నడిపింది. అక్కడ పళనిస్వామి కావచ్చు, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి గత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే నడిపారు. కానీ పార్టీ మాత్రం వీక్ అవుతూ వచ్చింది. ఏఐడిఎంకే వీక్ అవుతూ ఈ రోజు కనీసం పోటీ ఇవ్వలేని స్థాయికి పడిపోయింది. దీనికి ప్రత్యక్ష కారణం ఏదైతే ఉందంటే అది బీజేపీ అనే చెప్పవచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ అయితే తగిలింది ఏఐడిఎంకేకి. ఎక్కడ ఏఐడిఎంకే అనేది ఏ స్థాయి పార్టీ ఈ రోజు ఏ స్థాయికి పడిపోయిందో మనం ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నాము. ఒక నాయకత్వ లోపం జరగడం వల్ల అక్కడ మొత్తం ఓట్ షిఫ్ట్ అయితే బీజేపీకి దీనివల్ల లాభం జరగలేదు, కానీ ఏఐడిఎంకేకి మాత్రం నష్టం జరిగింది. తమిళనాడులో ఉన్న పరిస్థితుల వల్ల బీజేపీ అనేది అక్కడ బలం పెంచుకోలేకపోయింది. ఎందుకంటే దాన్ని ఇప్పటికీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని ఒక ఉత్తరాది పార్టీగానే చూస్తారు తప్ప దాన్ని దక్షిణాది పార్టీగా దాన్ని వాళ్ళు చూడరు. దానివల్ల అక్కడ బేస్ వాళ్ళు సాధించలేకపోయారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఇది చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయంగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ గతంలో చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు మధ్య జరిగినటువంటి సంఘర్షణ మనం పార్టీ రెండుగా చీలడం కావచ్చు, ఆ పరిస్థితిని చూసాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తప్ప ఒప్ప అనేది పవర్ పాలిటిక్స్ విషయానికి వస్తే మనము పాలిటిక్స్ లో ఏదైనా సరే అవకాశం అనేది ఎవరైనా వాడుకుంటారు. మనకు ఒక అవకాశం వచ్చిందంటే వాడుకోకపోతే అతన్ని మూర్ఖుడు అంటారు. ఆ స్థాయిలో అక్కడ ఆ రోజు పాలిటిక్స్ జరిగాయి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని హస్తగతం చేసుకోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో గెలవడం ప్రస్తుత చరిత్ర మనం చూస్తూ వచ్చాం. కానీ ఎవరైతే పార్టీని పెట్టేది ఎన్టీ రామారావు ఉన్నాడో ఆయన సతీమణి పెట్టినటువంటి ఎన్టీఆర్ టీడీపీ ఎవరైతే ఆమె ఉందో ఈ రోజు ఆ పార్టీ లేదు, అంతర్ధానం అయిపోయింది. అంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఒక రెండు ప్రెషర్ గ్రూప్స్ వచ్చినప్పుడు, ఒక పార్టీలో స్ప్లిట్ వచ్చినప్పుడు ఏ వర్గం అయితే బలంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే నిలబడతారు. ఇంకో వర్గం అనేది ఆటోమేటిక్ గా అంతర్ధానం అయిపోతుంది, బలహీనమైన వర్గం. అది అన్ని రాష్ట్రాల్లో కానీ టీడీపీలో కూడా జరిగినట్టు మనం చూడవచ్చు. ఇక్కడ మన ఉమ్మడి రాష్ట్రంలో మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదే పరిస్థితి ఇప్పుడు బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్లో పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమవుతుంది అన్నది ఒక సందేహాత్మకమైనటువంటి సందేహాలు అయితే ఇప్పుడు నెమ్మదిగా రాజకీయ విశ్లేషకులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకి ముందుగానే తెలుసు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా మేధావి, ఆయనకు ముందే తెలుసు మోడీ ఎలా ఆలోచిస్తాడో, ఆర్ఎస్ఎస్ ఎలా ఆలోచిస్తుంది, బీజేపీ ఎలా ఆలోచిస్తుంది, ప్రాంతీయ పార్టీల పట్ల వాళ్ళు ఎంత నిర్దయగా ఉంటారో ఆయన కళ్ళ కట్టినట్టు ఆయన చూడగలరు. మొత్తం భవిష్యత్తు కూడా ఆయన చూడగలరు. మరి ఇలాంటి సమయంలో ఆయన బీజేపీతోని భవిష్యత్తులో ఎలా ఉంటాడు ఏంటి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది.